ఆర్ఆర్బీ జేఈ పరీక్షలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్న వాళ్లందరికీ స్వాగతం. టాపర్స్ ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారో తెలుసుకోవటానికి ఇది పర్ఫెక్ట్ టైం. ఈ ఎనాలిసిస్లో CBT 1ని ఎలా క్రాక్ చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక ఆలస్యమెందుకు, లెట్స్ స్టార్ట్. ఈ మాటలు చాలా పవర్ఫుల్ కదూ. చాలామంది అభ్యర్థులు CBT 1ని జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లా చూసి పెద్ద తప్పు చేస్తారు. కానీ అసలు విషయమేంటంటే మన జర్నీ ఇక్కడే మొదలవచ్చు లేదా ఇక్కడే ముగిసిపోవచ్చు. అందుకే దీన్ని ఒక ఫైనల్ మ్యాచ్లానే భావించి ప్రిపేర్ అవ్వాలి. ఈరోజు మనం ఈ 6 పాయింట్స్ పైనే ఫోకస్ చేయబోతున్నాం. అసలు పోటీ ఎలా ఉంటుంది అనే దగ్గర్నుంచి మన వీక్నెస్ని మన స్ట్రెంగ్త్గా ఎలా మార్చుకోవాలో ప్రతి స్టేజ్లోనూ ఒక క్లియర్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. సరే, అయితే ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఆర్ఆర్బీ జేఈ CBT 1ని గేమ్ చేంజర్ అని ఎందుకు అంటారో తెలుసా? చాలామంది అనుకునేదానికంటే కూడా కాంపిటీషన్ ఎందుకు అంత టఫ్గా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా కీలకమైన విషయం. మన పోటీ కేవలం తోటి టెక్నికల్ స్టూడెంట్స్తో మాత్రమే కాదు. SSC CGL లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు, నాన్ టెక్నికల్ సబ్జెక్టులో గ్రిప్ ఉన్నవాళ్లు కూడా ఈ పరీక్ష రాస్తారు. వాళ్ల మ్యాథ్స్, రీజనింగ్ స్కిల్స్ చాలా షార్ప్గా ఉంటాయి. సో మనం వాళ్ళని దాటుకుని వెళ్లేలా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మన గోల్స్ చాలా క్లియర్గా ఉండాలి. జస్ట్ కట్ ఆఫ్ దాటడం మన టార్గెట్ కాదు. అది కేవలం మొదటి మెట్టు అంతే. CBT 1లో 85+ స్కోర్ చేస్తేనే CBT 2లో అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ టార్గెట్ పెద్దగానే ఉండాలి. మన స్ట్రాటజీని బిల్డ్ చేసుకునే ముందు ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేసుకుందాం. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో నంబర్స్ రూపంలో ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనిస్తే 100 ప్రశ్నలకు మనకిచ్చే టైం కేవలం 90 నిమిషాలు. అంటే స్పీడ్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతోంది. ఇంకా ముఖ్యంగా మ్యాథ్స్, జనరల్ సైన్స్, రీజనింగ్ ఈ మూడింటి నుండే 85 మార్కులు వస్తున్నాయి. మన స్ట్రాటజీ మొత్తం ఇక్కడే ఫోకస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మన అసలైన స్ట్రాటజీ దగ్గరికి వచ్చాం. అన్ని సబ్జెక్టులకి ఒకేలా టైం పెట్టడం అనేది స్మార్ట్ వర్క్ కాదు. తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఎక్కడొస్తుందో చూసి దానికి ప్రయారిటీ ఇవ్వాలి. మన స్ట్రాటజీకి ఇదే హార్ట్. మ్యాథ్స్, రీజనింగ్లో కష్టపడితే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇది మన చేతుల్లో ఉంటుంది. కానీ జనరల్ అవేర్నెస్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఎంత చదివినా ఏదో ఒక మూల నుంచి ప్రశ్న రావచ్చు. సో మన టైంని తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. అందుకే టాపర్ సజెస్ట్ చేసే ప్రిపరేషన్ ఆర్డర్ ఇది. ఫస్ట్ ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే మ్యాథ్స్, రీజనింగ్ మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత జనరల్ సైన్స్, ఇంకా లాస్ట్లో జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ పెట్టాలి. ఈ చార్ట్ చూస్తే మన స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్ అనేది క్లియర్గా తెలుస్తుంది. చూడండి, మ్యాథ్స్లో 30, రీజనింగ్లో 25 టార్గెట్ చేద్దాం. సైన్స్లో ఒక 20, జనరల్ అవేర్నెస్లో జస్ట్ ఒక 7 మార్క్స్ టార్గెట్ చేసినా టోటల్ స్కోర్ 82కు వెళ్తుంది. ఇది మనల్ని చాలా సేఫ్ జోన్లో ఉంచుతుంది. సరే, ఓవరాల్ ప్లాన్ అయితే రెడీ అయ్యింది. మరిప్పుడు ఒక్కో సబ్జెక్ట్లోకి వెళ్ళి స్మార్ట్గా ఎలా డీల్ చేయాలో చూసేద్దాం. జనరల్ సైన్స్ విషయానికొస్తే ఒకే ఒక్క మంత్రముంది. 9th మరియు 10th క్లాస్ NCERT బుక్స్ అంతే. వేరే ఏ పుస్తకాల వైపు కన్నెత్తి కూడా చూడక్కర్లేదు. ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్స్ డైరెక్ట్గా ఈ బుక్స్లోని కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్స్ నుంచే వస్తాయి. జనరల్ అవేర్నెస్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చినా కరెంట్ అఫైర్స్ కోసం ఈ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే చాలు. అనవసరమైనవన్నీ చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది చాలా ఎఫిషియెంట్ అప్రోచ్. హిస్టరీ సిలబస్ చాలా పెద్దది. సో ఎక్కువ ప్రశ్నలు ఎక్కడ్నించి వస్తున్నాయో అక్కడే మనం ఫోకస్ పెట్టాలి. అదే మోడర్న్ హిస్టరీ, ముఖ్యంగా గాంధీయుగం. మెడీవల్ హిస్టరీని దాదాపుగా స్కిప్ చేసినా పెద్దగా నష్టమేమీ ఉండదు. మనం ఎంత చదివామన్నది ఒకెత్తు అయితే దాన్ని ఎగ్జామ్లో ఎంత బాగా ప్రజెంట్ చేశామన్నది మరో ఎత్తు. అందుకే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాక్ టెస్ట్ల గురించి మాట్లాడుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మాక్ టెస్టులు ఎందుకు రాస్తున్నాం? కేవలం మన స్కోర్ ఎంత వచ్చిందో చూసుకోడానికేనా? చాలామంది చేసే తప్పు ఇదే. మాక్ టెస్టుల అసలు పర్పస్ అది కాదు. మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్లను ఒక ఫైనల్ జడ్జ్మెంట్లా కాకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక టూల్లా చూడాలి. స్కోర్ కాదు, మనం చేసిన ప్రతి తప్పు ఒక లెర్నింగ్ ఆపర్చునిటీ. ఇక మన జర్నీలో ఫైనల్ స్టెప్, ఇది చాలా ముఖ్యమైనది. మనందరికీ కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి. వాటిని గుర్తించి మన బలంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ మాటల్లోని పవర్ని గమనించండి.
ఏ సబ్జెక్టు చూస్తే భయమేస్తుందో దానిమీద కూర్చొని దాన్ని ఫేస్ చేసి దానిమీద గ్రిప్ సాధించినప్పుడు ఇక మనల్ని ఆపగలిగేది ఏదీ ఉండదు. అదే అసలైన విజయం. ఇది ఒక స్మార్ట్ టెక్నిక్. మాక్ టెస్ట్ ఎనాలిసిస్ని ఎఫెక్టివ్గా చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. మొత్తం చాప్టర్ మళ్ళీ చదవకుండా ఏ కాన్సెప్ట్లో అయితే తప్పు చేశామో దాన్ని మాత్రమే రివైజ్ చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. లెర్నింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎగ్జామ్లో ఎప్పుడైనా 2 ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూజ్ అయ్యారా? దాని అర్థం ఆ టాపిక్ తెలియదని కాదు, రివిజన్ సరిగ్గా లేదని. ఇది గుర్తించగలిగితే ప్రిపరేషన్ మెథడ్ మొత్తం మారిపోతుంది. దీనికి సొల్యూషన్ ఒకటే, పదే పదే రివిజన్ చేయడం. ఈ అనాలిసిస్ చివర్లో ఈ ప్రశ్న ఆలోచించడానికే ఈ వారం మనం ఏ ఒక్క వీక్నెస్ని మన స్ట్రెంగ్త్గా మార్చుకోబోతున్నాం. ఈ రోజే ఆ దిశగా ఒక్కడుగు వేద్దాం. విజయం తప్పకుండా మనదే అవుతుంది. ఆల్ ది బెస్ట్.